సైబర్ క్రైమ్స్ ఈ పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలను బెంబేలెత్తిస్తోంది. సామాన్యులు మొదలుకొని సంపన్నుల వరకు, సాధారణ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు, కాలేజీ యువత నుంచి కార్పొరేట్ సంస్థల వరకు సైబర్ క్రైమ్స్కు బాధితులుగా మారుతున్నారు. మన కంటికి కనిపించకుండానే, మన ఇంటికి కన్నమేయాల్సిన అవసరం లేకుండానే మన కష్టార్జితాన్ని సైబర్ మోసగాళ్లు దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్టులు, ఈకేవైసీలు, ఏపీకే ఫైల్స్, హనీ ట్రాప్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టో ట్రేడింగ్, పార్ట్ టైం జాబ్లు, గిఫ్ట్ వోచర్లు, ఒకటా రెండా లెక్కలేనన్ని పేర్లతో వల విసురుతూ, మాయమాటలతో ఆకర్షిస్తూ, అవసరమైతే బెదిరింపులకు పాల్పడుతూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఒక్క క్లిక్కుతో మాయం చేస్తున్నారు. కన్ను మూసి తెరిచేలోపు ఆ డబ్బును ఖండాలు దాటించేస్తున్నారు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ మోసాలపై సాక్షాత్తు రాష్ట్రపతితో పాటు సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిందంటే వాటి విస్తృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరస్తుల ఉచ్చులో చిక్కుకొని దేశవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు, విద్యావంతులు ఏటా కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రోజు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, వాటి బారిన పడకుండా ప్రజలను చైతన్యపరచడం అత్యవసరం. ఆ బృహత్ క్రతువును భుజాలకెత్తుకుంది మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ. స్కిల్ వేద, లయన్స్ ఇంటర్నేషనల్, ఇంపాక్ట్ సంస్థల సహకారంతో సైబర్ మోసాలను కట్టడి చేసే లక్ష్యంతో సైబర్ మేధా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 600 మందికి పైగా సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్లను, ప్రముఖులను, వివిధ రంగాల వృత్తి నిపుణులను ఆహ్వానించారు. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసే ఉన్నత లక్ష్యంలో వారిని భాగస్వాములను చేశారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మధుకర్ స్వామి, ఇంపాక్ట్ నిర్వాహకులు గంప నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమానికి విచ్చేసిన వారికి వివిధ రకాల సైబర్ మోసాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, తెలంగాణ పోలీస్ మరియు స్కిల్ వేద ఇన్నోవేషన్స్ మా కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో దాదాపు ఇక్కడ ఒక 300 మంది పైగా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్, ట్రైనర్స్, స్పీకర్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇటీవల మనం బయట సొసైటీలో చూస్తే 2 మేజర్ థింగ్స్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి సైబర్ క్రైమ్ అయితే, రెండో డ్రగ్స్. సో డ్రగ్స్ని ఎలాగో పోలీస్ వాళ్ళు అందరూ అడ్రస్ చేస్తూ ఉన్నారు, చాలా రకరకాల క్యాంపెయిన్స్ అని చేస్తున్నారు. సో బీయింగ్ ఇంటూ సైబర్ స్పేస్ సిన్స్ లాస్ట్ 8 years మా పరంగా మేము పోలీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో సైబర్ క్రైమ్స్ అనేవి ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని అరికట్టడానికి ఏ విధంగా మన వంతు కృషి మనం చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ముందు జాగ్రత్త చర్యలు ఎటువంటి తీసుకుంటే మనం సైబర్ క్రైమ్కి గురవకుండా ఉంటామనే ఉద్దేశంతో సో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్పీ గారు శ్రీ మధుకర్ స్వామి గారితో మాట్లాడడం జరిగింది. అండ్ ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, బాధితులను వంచడానికి మోసగాళ్లు ఎంచుకుంటున్న ఎత్తుగడలు, వాటిని అడ్డుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలను సోదాహరణంగా వివరిస్తూ వారికి అవగాహన కల్పించారు. ఆ విలువైన సమాచారాన్ని తమ మాధ్యమాల ద్వారా జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఊహించని స్థాయిలో కొత్త పంథాల్లో ప్రజల నుంచి సొత్తును కాజేస్తున్నారు. గతేడాదిలో సైబర్ మోసగాళ్లు దోచుకున్న మొత్తం ఏకంగా 22,845 కోట్లు కావడం గమనార్హం. తాము మోసపోయిన విషయాన్ని బాధితులు స్వయంగా వెల్లడిస్తే తప్ప ఈ నేరాల గురించి తెలియడం లేదు. ఎంతో మంది తమ పరువు పోతుందనే ఉద్దేశంతో తమకు జరిగిన సైబర్ మోసాల గురించి బయటకు చెప్పడం లేదు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం లేదు.
చాలా మంది బాధితులకు సైబర్ మోసాలపై ఎవ్వరికి ఫిర్యాదు చేయాలో కూడా అవగాహన లేదు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. వారు నిర్భయంగా మరిన్ని మోసాలకు తెగబడుతున్నారు. మన వేలితోనే మన కన్నును పొడిచినట్లు మనం ఫోన్లో చెప్పే వివరాలు, మనం క్లిక్ చేసే లింకులను ఉపయోగించి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నారు. దాని ఆధారంగా కొన్ని వేల మైళ్ల దూరం నుండే మన ఖాతాలోని సొమ్మును దారి మళ్లిస్తున్నారు. అత్యాశకు పోయి ముక్కు ముఖం తెలియని వారు చెప్పే క్రిప్టో యాప్లలో పెట్టుబడి పెడితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. పరిచయం లేని వారితో బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు పంచుకోవడం ప్రమాదకరమన్నారు. వాట్సాప్లో వచ్చే లింకులను, ఏపీకే ఫైళ్లను క్లిక్ చేస్తే మన వివరాలను మనమే స్వయంగా మోసగాళ్ల చేతిల్లో పెట్టినట్లే అని స్పష్టం చేశారు. లోన్ యాప్లను కానీ, బెట్టింగ్ యాప్లను కానీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకూడదని సూచించారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బు పంపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కస్టమర్ కేర్ నెంబర్ల కోసం గూగుల్లో వెతికితే నకిలీ కాల్ సెంటర్ల బారిన పడతామని, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆయా సంస్థల అధీకృత వెబ్సైట్లలోని నెంబర్లకే ఫోన్ చేయాలని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్స్ని మనం తీసుకుంటే ఇప్పుడు మనకది మన సొసైటీకే కాదు, పోలీస్కి ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. మన ట్రెడిషనల్ క్రైమ్స్ కొన్ని వందల కోట్ల నష్టాలు జరుగుతుంటే సైబర్ క్రైమ్స్లలో కొన్ని వేల లక్ష కోట్ల వరకు నష్టాలు జరుగుతున్నాయి మనకి. సో ఇప్పుడు మనము సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడితే మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే డిజిటల్ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే ఫిషింగ్ ఫ్రాడ్స్ కానీ, ఓటీపీ ఫ్రాడ్స్ కానీ ఇటువంటివి చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో ఈ ట్రెడిషనల్ క్రైమ్సే కాకుండా టెక్నాలజీ వల్ల ఛాలెంజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి మనకి. ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, చాట్ జీపీటీ ద్వారా, డీప్ ఫేక్ ద్వారా ఒక ప్రామినెంట్ ఐపీఎస్ ఆఫీసర్గా కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక రాజకీయ నేతగా కానీ ఒక మనిషి మనకి వీడియో కాల్ చేసి, లేకపోతే ఆడియో కాల్ అయిన వాయిస్తో మనకి ఫోన్ చేసి మనతో మాట్లాడుతున్నట్టు కూడా సైబర్ క్రిమినల్స్ ఈ టెక్నాలజీని వాడుకుంటున్నారు. సో మనకి ఏదైనా వీడియో కాల్ పైన కానీ, లేకపోతే ఆడియో కాల్ పైన కానీ మనకు అనుమానం వస్తే దాన్ని మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మనకున్నది. రావణాసురుడికి 10 తలలే, కానీ సైబర్ మోసం అనే భూతానికి ఎన్నో ముఖాలు. అందులో ఇప్పుడు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది మాత్రం డిజిటల్ అరెస్ట్ అని చెప్పాలి. మన ఇంట్లోనే మనల్ని బందీలుగా చేసి సిబిఐ, ఈడీ అధికారుల్లా మనపై బెదిరింపులకు పాల్పడుతూ మన చేతనే బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దర్జాగా బదిలీ చేయించుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆకృత్యాలకు హద్దే లేకుండా పోతుంది. డ్రగ్స్ కేసు నిందితులతో మీకు సంబంధాలున్నట్లు ఆధారాలున్నాయని ఫోన్లో బెదిరించడం, మీ ఆధార్ కార్డు మీద తీసుకున్న మొబైల్ సిమ్ను వారు వాడుతున్నారని భయపెట్టడం, కేసును మాఫీ చేయాలంటే తమకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడం, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని విచారణ పూర్తయ్యే వరకు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళకూడదంటూ కట్టడి చేయడం, డబ్బు పంపే వరకు ఒత్తిడి చేయడం, ఇది డిజిటల్ అరెస్ట్ మోసం స్వరూపం. సిబిఐ, ఈడీ కేసులంటే ప్రజల్లో ఉండే భయాన్నే సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. వీడియో కాల్లో నకిలీ పోలీస్ యూనిఫామ్లో కనిపిస్తూ తాము అధికారులమని నమ్మిస్తున్నారు. డిజిటల్ అరెస్టు చేసినట్లు చెబుతూ భయపెడుతున్నారు. నిజంగా విచారణ జరుపుతున్నట్లు కనిపించేందుకు నకిలీ కోర్టులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. బాధితులు రోజుల తరబడి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, ఎవ్వరితోనూ మాట్లాడకుండా కట్టడి చేస్తున్నారు. తద్వారా తమ మోసం గురించి బాధితులకు చివరి వరకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. డిజిటల్ అరెస్టును నిజమని నమ్మేవారు ఎంతో మంది మోసగాళ్ల మాటలకు తలొగ్గి డబ్బు పంపిస్తున్నారు. ఆ తర్వాత తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాము ట్రాన్స్ఫర్ చేసిన డబ్బును సైబర్ నేరగాళ్లు కొన్ని వందల ఖాతాల్లోకి బదిలీ చేసి దాన్ని డిజిటల్ కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. దానివల్ల ఆ డబ్బును తిరిగి రాబట్టడం పోలీసులకు సవాల్గా మారుతోంది.
మేము క్రిమినల్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, క్రిమినల్స్ పట్టుకుంటున్నాం, కానీ మనీ రావట్లేదు. ఒక్కసారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అది డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయి అది మళ్ళీ డిజిటల్ కరెన్సీలోకి మార్చుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. అది మనం చూస్తున్నంత సేపట్లో నీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన ఒక 15 నిమిషాల టైం లోపలనే అది కాస్త డిఫరెంట్ మార్చుకొని కరెన్సీ చేంజ్ చేసుకొని వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయి వేరే దేశాలకే వెళ్ళిపోతున్నది. మన దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేస్తున్నటువంటి కొన్ని డ్రాగన్ కంట్రీస్ ఉన్నాయి. అవి మనము ఆలోచించగలగాలి. దాని గురించి ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా నేను జస్ట్ 2 days బ్యాక్ చూశాను. ఎవరన్నా చూస్తే మయన్మార్ కంట్రీలో ఆ కంట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది, సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి, అది కొన్ని సెంట్రలైజ్డ్ ప్లేసెస్ నుంచి జరుగుతున్నాయి, వాళ్ళ మీద ప్రతి కంట్రీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంటర్నేషనల్గా చాలా ప్రెషర్ వచ్చినప్పుడు మయన్మార్ కంట్రీ యొక్క గవర్నమెంట్ ఏం చేసింది, మేము సైబర్ వాళ్ళను మేము ఐడెంటిఫై చేశాం, వాళ్ళ డెన్స్ ఐడెంటిఫై చేశాం, వాళ్ళను ఖచ్చితంగా మేము వాళ్ళ మీద అటాక్ చేస్తాము, వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేస్తాము అని చెప్పి అన్నప్పుడు విత్ ఇన్ 48 hours లోపల చాలా వేల మంది మయన్మార్ కంట్రీ నుంచి థాయిలాండ్కి వెళ్ళిపోయారు. రోడ్ క్రాస్ కంట్రీ ద్వారా బార్డర్ క్రాస్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఇవి అక్కడి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు, ఆ పేపర్లో కూడా డిక్లేర్ చేశారు. అన్ఫార్చునేట్లీ దాంట్లో 40% ఇండియన్స్ ఉన్నారట. మయన్మార్ కంట్రీలో ఉండి ఒక డెన్గా పెట్టుకొని ప్రపంచంలోని అన్ని దేశాలను సైబర్ అటాక్స్ చేసుకుంటూ విక్టిమైజ్ చేస్తున్న వాళ్ళు ఇండియన్స్ 40% ఉన్నారట. అది అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారు. ఎంత దారుణం చూడండి. ఒక్క ఇండియానే కాదు, ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, ఫిలిప్పైన్స్ ఉంది, చాలా కంట్రీస్ ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే పైసల కోసము ఎంప్లాయ్మెంట్ క్యాచ్ మనకు డబ్బుల కోసం అని మన వాళ్ళు బయటి దేశాన్ని తీసుకుపోయి ఫోర్స్ఫుల్గా తుపాకులు పెట్టి వాళ్ళతో క్రైమ్ చేయిస్తున్నారు. ఎస్పెషల్లీ మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఏదైనా ఉంది అంటే దురదృష్టం కొద్దీ మన సౌత్ ఇండియన్సే. నార్త్ రాష్ట్రం జరగట్లేదు, సౌత్ ఇండియన్సే టార్గెట్ చేశారు. దట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఎక్కువ అటాక్స్ అవుతున్నాయి. మరి మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అటాక్స్ మాత్రం మన దగ్గర అయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ చూస్తే ఎవ్రీ మినిట్ 5 times జరిగేదండి. ఎవ్రీ మినిట్ చెప్తున్నాను, ప్రతి నిమిషానికి 5 attacks జరిగేది. అదే ఇప్పుడు ఎవ్రీ మినిట్ 2 విక్టిమ్స్ అవుతున్నారు. నేను మాట్లాడుతున్న సంవత్సరంలోనే ఒక దాదాపు 30-40 మంది పైన విక్టిమ్స్గా మారిపోయారు. అది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కావచ్చు, లేదా అదర్ వాయిస్ క్లోనింగ్స్ కావచ్చు, వీడియో క్లోనింగ్స్ కావచ్చు, హానీ ట్రాప్స్ కావచ్చు, డిఫరెంట్ ఫ్రాడ్స్. మేము వాళ్ళని చేంజ్ చేయడానికి సరిపోతుంది తప్ప వాళ్ళని అడ్వాన్స్కి వెళ్ళి ఆపే పరిస్థితి పోలీసుకు ఇప్పటి వరకు రాలేదు. అన్ఫార్చునేట్ థింగ్. అది మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం, బట్ కేసెస్ డిటెక్ట్ చేయగలుగుతున్నాం. మేము ఎవరిని పట్టుకుంటాము, మీ అకౌంట్లోకి వెళ్ళి వేరే అకౌంట్లోకి పోయినప్పుడు వాళ్ళని పట్టుకుంటాం. వాడిని పట్టుకునేసరికి వాడు ఎవడే ఉంటాడు, ఏ మాత్రం పనికిరాని అంటే వాడి అకౌంట్ వాడికే తెలియదు. మనమని లీజ్కి ఇస్తాము, కంపెనీ ఆఫీస్ లీజ్కి ఇస్తాం తప్ప అకౌంట్స్ లీజ్కి ఇచ్చేస్తున్నారు. వాడికి 10,000-20,000 రూపాయలు ఇస్తే వాళ్ళ అకౌంట్స్కి ఇచ్చేస్తున్నారు. దీని ద్వారా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారిని, ప్రజాప్రతినిధులను కూడా సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. కోట్ల కొద్దీ డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. జీవితాంతం సంపాదించిందంతా కోల్పోయి బాధితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నాకు 8వ తారీఖు సెప్టెంబర్లో ఒక కాల్ వచ్చింది. నా ఆధార్ కార్డు బెంగళూరులో ఒక అతను సిమ్ కార్డ్ తీసుకొని ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్, హెరాసింగ్ మెసేజెస్ లేడీస్కి పంపుతున్నారని చెప్పాడు. ఆధార్ కార్డు ఎట్లా వాడుకోవాలి, ఎక్కడెక్కడ వాడుకున్నారో మీరు రాసుకుంటున్నారా లేదా, బార్కోడ్ ఉన్నదానికి 2 రెడ్ లైన్స్ కొట్టాలి, ఇలాంటివన్నీ చెప్పి అతను వెంటనే బెంగళూరు పోలీస్ స్టేషన్ కనెక్ట్ చేస్తున్నానని బెంగళూరు పోలీస్ స్టేషన్కి కనెక్ట్ చేశాడు. అక్కడ అతను ఫోన్ చేసి మీకు ఆధార్ కార్డే కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు, సయ్యద్ అలీ ఖాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు, అతను మీ బ్యాంక్ అకౌంట్ కెనరా బ్యాంక్ బాంబేలో ఓపెన్ చేశాడు, డెబిట్ కార్డు కూడా నాకు వాట్సాప్లో పెట్టారు, తను 3 కోట్లు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టు, దానికి నేను 10% అడిగి 30 lakhs నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు సుప్రీంకోర్టులో చెప్పాడు. ఆమె 10% కమిషన్ అడిగిందని. సో మీకు 15 years డిజిటల్ అరెస్ట్ అండ్ 7 years పనిష్మెంట్స్ సివియర్గా ఉంటాయని చెప్పాడు. తర్వాత నాకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నట్టు, నాకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్టు,
నాకు ఒకటే డాటర్ ఉన్నట్టు అన్నీ అతనే చెప్పాడు. తను బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు బ్రేక్ చేసి అకౌంట్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అక్కడ బ్యాంక్ ఎంప్లాయీ అడిగితే మా పాప కలకట్టాలో ఉంది, ఆమెకి ఇల్లు కొనాలి అని నాతో చెప్పి బ్యాంకు నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి 22,15,000 ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. భువనేశ్వర్ ఎస్ బ్యాంక్లోకి 22,15,000 ట్రాన్స్ఫర్ చేశాను. ఇవి 3 గంటల్లో మా ఆడిటర్ వెరిఫై చేసి మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు. తర్వాత నేను ఫోను పర్సులో పెట్టుకోమన్నాడు. మెట్లు దిగుతుంటే మెట్లు జాగ్రత్తగా దిగమన్నాడు. కారు ఎక్కుతుంటారే మీరు డ్రైవర్ లేకుండా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు డ్రైవర్ వచ్చాడు, ఎలా వచ్చాడు అని అడిగాడు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా నేనేం పట్టించుకోలేదు, ఎవరికి చెప్పొద్దని. ఎవ్రీ 2 అవర్స్కి మెసేజ్ పెట్టమన్నాడు, వాట్సాప్ మెసేజ్. ఎవ్రీ 2 అవర్స్కి మెసేజ్ పెట్టాను. 10వ తారీఖు 12ంటికి ట్రాన్స్ఫర్ చేశాను. 11వ తారీఖు ఫోన్ చేసి మీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ బ్రేక్ చేసి అకౌంట్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. మా దగ్గర బ్లడ్ బ్యాంక్లో పనిచేసే చంద్రకిషోర్ని పిలిచి అవన్నీ మ్యూచువల్ ఫండ్స్ బ్రేక్ చేయాలి అంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ పుస్తకంలో ప్లీజ్ క్యాన్సిల్ మై బాండ్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు మై అకౌంట్ నెంబరు IFSC కోడ్ అన్నీ ఇచ్చాను. అతను వచ్చి ఇది కరెక్ట్ కాదు మేడం, ఇది ఫ్రాడ్ అని. అప్పుడు 100కి ఫోన్ చేశాము. 1930కి చేసి FIR కేసు ఫైల్ అయింది. 11వ తారీఖు సంజీవ్ రెడ్డి కాలనీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మేము 1 lakh వరకే చూస్తాము, ఇది అబవ్ 1 lakh కాబట్టి మీరు బషీర్బాగ్ వెళ్ళాలన్నారు. సో బషీర్బాగ్ వెళ్ళాము. FIR ఫైల్ చేశాను. సాటర్డే సండే సెలవు రావడంతో మళ్ళా కేసు ఇన్వెస్టిగేట్ అయింది. తను 6 బ్యాంకుల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. చాలా వరకు విత్డ్రా చేశాడు. ఓన్లీ 58,000 మాత్రమే పోలీసు వాళ్ళు ఫ్రీజ్ చేయగలిగారు. సో ఎప్పుడైతే పోలీసు కానిస్టేబుల్ కోర్టుకు తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు నాతో చెప్పించి డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదని నిపుణులు చెబుతున్నారు. ఆ పేరుతో ఎవ్వరు ఫోన్ చేసినా భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. అసలు డిజిటల్ అరెస్ట్ ఏంటండి? ఎవరైనా చూస్తే కరెన్సీ డిజిటల్ కరెన్సీ చూస్తాం, కానీ డిజిటల్ అరెస్ట్ ఏంటి? ఏదైనా క్రైమ్ జరిగితే, నేరం జరిగితే, నేరస్తుల మీద కేసు రిజిస్టర్ అయితే పోలీసు వాళ్ళు యూనిఫామ్ మీద వచ్చి వాడిని పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి జైలుకి పంపిస్తే అది ఫిజికల్ అరెస్ట్. అది అరెస్ట్ అనే పదం మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ డిక్షనరీలో కానీ ఉన్నది ఒకటే ఒక అరెస్ట్, అది అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ పదమే లేదు అక్కడ, ఏ డిక్షనరీలో మీకు దొరకదు. అయినా డిజిటల్ అరెస్ట్ మీద 100,000 లక్షల కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి పోతున్నాయి. ఎందుకు భయపడాలి? వానికి గోల్డెన్ అవర్ని చూస్తున్నామా మనము? గోల్డెన్ అవర్ అనే పదం ఇంతకుముందు తను కూడా చెప్పింది. ఏదైనా క్రైమ్ జరిగింది, ఒకే పొరపాటున జరిగింది, తెలియక జరిగింది, APK ఫైల్స్ వచ్చినాయి, దాని లింక్ ఓపెన్ చేసినాం, ఫేక్ లింక్స్ వచ్చినాయి, ఏదో జరిగింది. తప్పు జరిగినప్పుడు ఇమీడియట్గా నువ్వు చేయాల్సింది రెస్పాండ్. ఆ గోల్డెన్ అవర్ అనేది ఆ 15 minutes హాఫ్ అన్ అవర్ చెప్తే డెఫినెట్గా ఆ అకౌంట్లో లాస్ట్ అకౌంట్లోకి పోయిన దగ్గర మనం ఫ్రీ చేయొచ్చు. ఒక్కసారి ఈ అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది, క్రిప్టో కరెన్సీకి ట్రాన్స్ఫర్ అయింది అంటే మన చేతిలో ఏం లేదు. అందుకే మీరు చూడండి, ఇన్ని లక్షల కేసులు రిజిస్టర్ అవుతున్నా కూడా 40% కేసెస్ మేము డిటెక్ట్ చేస్తున్నాం. మీరు లాస్ట్ ఇయర్ చూడండి, మోర్ దెన్ 40% కేసెస్ డిటెక్ట్ చేసాం. అసలు కీపిన్ వాడు ఇప్పటివరకు మనకు దొరకలేడు. కాబట్టి డబ్బుల ఫ్లో అనేది పోతూనే ఉన్నది. కొన్ని 100,000 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసి పెట్టారు అక్కడ. కాబట్టి సేఫ్ సైడ్గా 10% రికవర్ కూడా లేదండి. నేను ఒక యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ చెప్పకూడదు, మొత్తం ఎన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో 40% కేసెస్ మేము డిటెక్ట్ చేస్తున్నాం. బట్ రికవరీ పర్సెంటేజ్ వచ్చి నాట్ ఈవెన్ 10%. 100 కోట్లు పోగొట్టుకుంటే 10 కోట్లు కూడా రికవరీ చేయలేని పరిస్థితి ఉంది. అది షేమ్ కావచ్చు, బట్ స్టిల్ అఫెండర్స్ చాలా క్లేవర్గా క్రిమినల్ యాక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా ఆ లెవెల్గా చేయాలంటే RBI గైడ్లైన్స్ ఏం కావాలి, టెలిఫోనిక్ యాక్ట్, టెలిగ్రామ్ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ఎట్లా మాడిఫై చేయాలి, గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ అన్ని సీరియస్గానే ఉన్నాయి. నాకు తెలిసి కొద్ది రోజుల్లో మోడిఫికేషన్స్ కూడా వస్తాయి. దీని చట్టాల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఏ రకంగా చేయాలనేది చాలా సీరియస్. ఎందుకంటే మనకు పెద్ద థ్రెట్ ఉందంటే రెండే 2 విషయాలు. ఒకటి సైబర్ క్రైమ్ అయితే, రెండోది డ్రగ్స్.
ఈ రెండింటి మహమ్మారి మనం ఇక్కడ నుంచి ఆపకోగలగాలంటే కేవలం మనకు మాత్రమే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి 400 మంది 500 మంది ఎవరైతే ఉన్నారో కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి సార్ చెప్పినట్టుగా మీరు ప్రమోట్ చేయగలగాలి. మన ఇంట్రెస్ట్ మీద, ఈ సొసైటీ ఇంట్రెస్ట్ మీద, సొసైటీ కాజ్ కోసమైనా చేయండి. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. సైబర్ నేరగాళ్లు తాము మోసాలకు పాల్పడేందుకే కాదు, చట్టానికి దొరకకుండా ఉండేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అందులో భాగంగా అమాయకులకు, నిరుపేదలకు డబ్బు ఆశ చూపి తమ నేరంలో వారిని పాత్రధారులను చేస్తున్నారు. వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించి తమ అక్రమ సొమ్మును అందులోకి మళ్లించుకుంటున్నారు. తాము కొల్లగొట్టిన సొమ్మును గంటలో వందల ఖాతాల్లోకి చిన్న చిన్న మొత్తాలుగా పంపించి విదేశాల్లో విత్డ్రా చేసుకుంటున్నారు. అలా వేల సంఖ్యలో మ్యూల్ ఖాతాలను ఓ పద్మవ్యూహంలా ఏర్పాటు చేసుకుని పోలీసుల దర్యాప్తుకు అడుగడుగునా చిక్కులు ఎదురయ్యేలా చేస్తున్నారు. దీనివల్ల సైబర్ నేరాల కేసుల విచారణ వేగంగా ముందుకు సాగడం లేదు. ఇంటిని వాడుకున్నందుకు అద్దెను చెల్లించినట్టుగా తమ పాపపు పనుల కోసం బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నందుకు సైబర్ నేరగాళ్లు ఖాతాదారులకు కమిషన్ ఇస్తున్నారు. అయితే దీనివల్ల ఖాతాదారులకు చట్టపరమైన ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఏకంగా 1.5 లక్షల మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెబుతోంది. వీటిలో చాలా ఖాతాలు పేదవారు, వికలాంగులు, వృద్ధులు, సైబర్ మోసాల గురించి అవగాహన లేని వారివే. అవన్నీ సైబర్ నేరస్తులు ఓపెన్ చేయించినవే. ఆ ఖాతాదారుల్లో చాలా మందికి తమ అకౌంట్ దుర్వినియోగం అవుతుందనే విషయం కూడా తెలియదు. అయినప్పటికీ వారు సైబర్ నేరాలకు సహకరిస్తున్నట్లే అని, వారు చట్టపరమైన శిక్షను అనుభవించక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఏజెన్సీని పెట్టుకొని, కొన్ని కంట్రీస్ ఏజెన్సీ పెట్టుకొని, ఇండియన్ ఏజెన్సీ పెట్టుకునేసి ఊరుకు పోయి వాళ్ళ దగ్గర మనుషులను తీసుకొని వచ్చి ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుపోయి అక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ కంట్రోల్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇలా కొన్ని వందల అకౌంట్లు, వేల అకౌంట్లు, లక్షల అకౌంట్లు క్రియేట్ చేశారు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఒకే ఒక వ్యక్తి 55 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒకే ఒక వ్యక్తి 55 కోట్లు. లాస్ట్ 15 డేస్లో చూస్తే దాదాపు 150 కోట్ల ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి పోయింది. 6,500 అకౌంట్స్ మార్చుకున్నారు వాళ్ళు. 150 కోట్లు ఒక 15 రోజులు, నెల రోజుల్లో ఒక ముగ్గురు మాత్రమే విక్టిమైజ్డ్ అయితే 6,500 అకౌంట్లోకి మార్చుకొని దాని నుంచి క్రిప్టో కరెన్సీ మార్చుకొని అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయింది. అంటే మన ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేయడానికి చాలా ప్లానింగ్ జరుగుతున్నాయి. సైబర్ మోసాల సొమ్ము అంతిమ లబ్ధిదారు పోలీసులకు దొరికినా దొరక్కపోయినా మ్యూల్ ఖాతాలు సమకూర్చి సహకరించిన వారు నేరంలో భాగస్వాములే అని స్పష్టం చేశారు. వారు కఠిన శిక్షను అనుభవించక తప్పదన్నారు. అందుకే అపరిచితులెవ్వరికీ బ్యాంకు ఖాతాలు అప్పగించకూడదని సూచించారు. తమ ఖాతాల్లో జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. సైబర్ క్రిమినల్స్ ఈ సైబర్ క్రైమ్ యాక్టివిటీస్ని ఐడెంటిటీ థెఫ్ట్ చేయడం వలన హ్యాక్ చేయడం జరుగుతుంది. ఈ హ్యాకింగ్ మూలాన పీపుల్ విల్ యాక్చువల్లీ ఆర్ గెటింగ్ మెంటల్లీ హెరాస్డ్. ఆ హెరాస్ అయ్యి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా సైబర్ క్రిమినల్స్కి ఇచ్చేస్తున్నారు. ఇది జరగకుండా ఉండాలి అంటే మనం దానికి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. దీని మూలన పీపుల్ వాళ్ళ ఐడెంటిటీని లూజ్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ ఇండివిజువల్స్, గవర్నమెంట్స్, సోషల్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ ఆఫీసర్స్, ఇండివిజువల్స్ కూడా దీని మూలన చాలా నష్టపోతున్నారు. సో ఇవి ప్రివెంట్ చేయాలి అని అంటే మనము దీని గురించి అవేర్నెస్ చేసుకుని ప్రివెంట్ చేయడానికి లైక్ లింక్స్ అనేవి మనము ఓపెన్ చేయకుండా ఉండాలి. ఎవరైనా పాస్వర్డ్ చెప్తే ఆ పాస్వర్డ్ని మనము ఓటీపీస్ చెప్పకుండా ఉండాలి. ప్లస్ మనము వాటిని వాళ్ళు ఎవరైనా మిస్డ్ కాల్ ఇస్తే తొందరగా ఎత్తకూడదు. డిఫరెంట్ నంబర్స్ ఉంటే ఆ నంబర్స్ని మనము అన్నోన్ నెంబర్స్ని ఎత్తకుండా ఉండడమే మంచిది. సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో, ఒకవేళ మోసపోతే ఏం చేయాలో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఏ విధమైన సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆర్థిక మోసంలో డబ్బు పోగొట్టుకున్నట్లయితే గోల్డెన్ అవర్లో, అంటే మోసం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేయాలి. అప్పుడే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టడానికి వీలుంటుంది. సో సైబర్ క్రైమ్ అనగానే అందరూ చాలామంది ఫైనాన్షియల్ ఫ్రాడే అని అనుకుంటారు. సో సైబర్ క్రైమ్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి.
సో అందులో నేను జనరల్గా ఒక ఏమంటారు మనం మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏం చేస్తారంటే మన పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఇది స్టాల్క్, సో సైబర్ స్టాక్ అనమాట. సో మనని ఫాలో అవుతూ ఉంటారు. మనకి ఏంటో సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీ విల్ అప్డేట్ ఇన్ ద సోషల్ మీడియాస్. ఏంటి మనము ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎవరితో వెళ్తున్నాం అనేది మనము చేస్తున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ దోస్ ఆర్ ఇన్ పబ్లిక్. సో పబ్లిక్లో ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ మోస్ట్ కేర్ఫుల్. ఎందుకనంటే మనం అలా పబ్లిక్లో పెట్టడం వల్ల సైబర్ అటాకర్స్కి మోస్ట్ ఈజీగా అవుతుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఏముంది ఏం లేదు అని తెలుసుకోవడానికి. సో అలా వాళ్ళు ఏం చేస్తారంటే మన ఐడెంటిటీని థెఫ్ట్ చేయొచ్చు, లేకపోతే మన ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డీప్ ఫేక్ కాల్స్ చేయొచ్చు, లేదంటే ఆడియో క్లోనింగ్. సో ఇలాంటివి మనం సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం యూనిక్ పాస్వర్డ్స్, కొంచెం లాంగ్ పాస్వర్డ్స్ మనం పెట్టడం, అది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం అనేది మనం చేస్తూ ఉంటే సో ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో దట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో ఫ్రీ వైఫై ద్వారా కూడా మనకి మాల్వేర్ మన ఫోన్లో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనము ఎక్కడ కూడా ఫ్రీ వైఫై ఉన్నది ఎక్కడ కూడా మనము వాడకూడదు. బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. కాబట్టి మనం ఏంటో ఇన్స్టెంట్ లోన్ కోసం ఏదో అన్నోన్ యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఇన్స్టెంట్గా డబ్బులు ఇచ్చేస్తారు. సో మనం పే చేసిన తర్వాత కూడా మళ్ళీ దే విల్ బీ బ్యాక్ ఆఫర్స్. ఎందుకంటే మనము అన్నిటికీ యాక్సెస్ ఇస్తాం. అది మనం ఎప్పుడైతే మన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసినప్పుడు మన గ్యాలరీకి కానీ, మన ఫొటోస్కి కానీ, మన ఈమెయిల్కి కానీ అన్నిటికీ మనం యాక్సెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈజీగా మన మొబైల్ని హ్యాక్ చేయగలుగుతారు. మీరు ఎప్పుడు కూడా సైబర్ అటాకర్స్కి మీరు విక్టిమ్గా అవ్వకూడదు. సో యూ కెన్ ఇన్ఫార్మ్ చేయాలంటే దేనికి ఇన్ఫార్మ్ చేయాలి మనం అని అంటే 1930కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేదా మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పొచ్చు. బికాజ్ ఇప్పుడు మీరు చెప్పకపోతే దట్ విల్ కంటిన్యూ, ఇంకా ఫర్దర్గా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 1930కి కాల్ చేసి, లేకపోతే www.cybercrime.డాట్ మీరు లాగిన్ అయ్యి కూడా మీరు ఏమంటారు మీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా వ్యవహరించడమే ఏకైక మార్గం. గిఫ్టులు, డిస్కౌంట్ల ప్రకటనలకు ఆశపడకూడదు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్కు స్పందించకూడదు. స్టాక్ మార్కెట్, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయంటూ ఊరించే ప్రకటనలకు దూరంగా ఉండాలి. కేవైసీ అప్డేట్ చేయడానికి బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డుల వివరాలు, ఓటీపీలు చెప్పాలంటూ వచ్చే ఫోన్లు మోసపూరితమని తెలుసుకోండి. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా బెదిరిస్తే అస్సలు భయపడకండి. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని ధైర్యంగా చెప్పండి. ఈడీ, సిబిఐ అధికారులా ఎవరైనా ఫోన్లు చేస్తే వారు మోసగాళ్ళని నిర్ధారించుకోండి. క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తులు పంపిన లింకులను క్లిక్ చేయకండి. డ్రగ్స్ కేసులో మీ పేరుందంటూ ఎవరైనా బెదిరిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోమని చెప్పండి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్లో చాటింగ్ చేయకండి.